ఇక కరీంనగర్లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది మేయర్ పీఠం. బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పారు. ఇక కరీంనగర్లో అధికార పార్టీ ఎత్తుగడలు పారలేదు. కొంచెం వెనక జరుగుతుంది కదా ఓవర్ ఓవర్ మీరు కొంచెం వెనక జరుగుతుంది కరీంనగర్లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుంది. సో ఈ ఓటింగ్ లో బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో కూడా బీజేపీకి మేయర్ పీఠం అయితే దక్కింది. మొత్తంగా కూడా బండి సంజయ్ తన చక్రాన్ని తిప్పారనుకోవచ్చు. మొత్తంగా కార్పొరేషన్స్ లో కొంత మొదటి పీఠాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే దక్కించుకుంది. సో మేయర్ గా కూడా కొలగాని శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. చక్రం తిప్పారు బండి సంజయ్. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మీరు అన్నట్టుగానే మొదటి కార్పొరేషన్ ఫలితం వచ్చింది. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి బీజేపీ వశమైంది. ఇప్పటికీ కొలగాని శ్రీనివాస్ మేయర్ అభ్యర్థిగా, అదేవిధంగా మాజీ మేయర్ ఆయన సునీల్ రావు కూడా డిప్యూటీ మేయర్గా, ఇక లాంఛనప్రాయంగా, ఇక సూత్రప్రాయంగా ఖచ్చితంగా వాళ్ళే అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. మొత్తానికి ఇక ఈ కార్పొరేషన్లో అనేక ట్విస్టులు మొట్టమొదటి నుంచి రాజకీయ పరంగా ఎప్పుడైతే ఎన్నిక జరిగిందో ఎన్నికలో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి దాదాపు అన్ని స్థానాలు మేమే గెలుస్తామన్న నేపథ్యంలో 35 స్థానాలుగా మేము గెలుస్తాము, ఖచ్చితంగా ఇక్కడ మేయర్ పీఠం మాదే అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పారు. కానీ కొంత ట్విస్ట్ నెలకొంది. దాదాపు 66 డివిజన్లుగా ఉన్న ఈ యొక్క మేయర్ స్థానానికి సంబంధించి ఈ డివిజన్లు 33 అనంటే +1 34 రావాల్సింది. కానీ 30 స్థానాలు మాత్రమే వచ్చిన నేపథ్యం కనబడ్డది. బీజేపీకి ఒక ఎక్స్ ఆఫీషియో మెంబరు ఇటు బండి సంజయ్ ఉన్నారు, 31 స్థానాలతో ఉంది. ఆ తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్లు, ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన స్వతంత్రులు కూడా కలవడంతో 35 స్థానాలు. ఇక అందరూ కూడా బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంది అనేది కూడా అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించిన అభ్యర్థి పూర్తిగా కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లారన్న వార్త పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు చేంజ్ చేసింది. దాదాపు ఇక కాంగ్రెస్ కూడా తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ మేయర్ పీఠానికి సంబంధించి అన్ని కసరత్తులు చేసుకుంటుందని ప్రధానంగా ఇక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఒక్కసారిగా బండి సంజయ్ చక్రం తింపారు. బండి సంజయ్ మొదటి నుండి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేయర్ పీఠం మాదే అని. అదే నేపథ్యంలో ఆయన చక్రం తింపారని కూడా చెప్పొచ్చు. దాదాపు ఇప్పుడు 30 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా ఎక్స్ ఆఫీస్ మెంబర్గా ఉన్న బండి సంజయ్, దాంతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక పూర్తిగా ఫార్వర్డ్ బ్లాక్కి సంబంధించి అంటే 34 స్థానాలతో ఇక మేయర్ పీఠాన్ని మాత్రం చేజిక్కించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా ఈ తెలంగాణలో ఇప్పుడు 7 కార్పొరేషన్లకు సంబంధించి మొట్టమొదటి ఫలితం కూడా ఇటు కరీంనగర్ నుండే వెలువడిందని చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్గా అనుకున్నదే జరిగిందని బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు కరీంనగర్కి సంబంధించి అనేక ట్విస్టుల మీద ట్విస్టులు హంగు వచ్చిన వచ్చినప్పటికీ కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి చాలా వరకు కూడా దీనిపైన ఈ మేయర్ పీఠం పైన కన్నేసింది. బట్ ప్రశాంత్, దాదాపు మిగతా ఇండిపెండెంట్ కలుపుకొని అక్కడ కూడా ఇక బీఆర్ఎస్ బాగా వేసింది. దాంతోపాటు రాయికల్లో కూడా ఒక ట్విస్ట్ మాత్రం లేకుంది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించి 3, అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన 3, ఒక ఇండిపెండెంట్ కలుపుకొని అక్కడ ఉన్న 12 స్థానాలకు సంబంధించి ఇక దాదాపు 6 అనంటే 6+1 7 స్థానాలు ఖచ్చితంగా రావాల్సిన నేపథ్యంలో 5 బీజేపీకి వచ్చాయి. 5 కాకుండా మిగతా 7 స్థానాలతో ఇటు బీఆర్ఎస్ అక్కడ
చైర్మన్గా ఎన్నిక లాంఛనప్రాయంగా జరుగుతూ ఉన్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే జగిత్యాలకు సంబంధించి ఓవరాల్గా కరీంనగర్ తర్వాత అత్యంత ట్విస్టులున్న జగిత్యాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అధిష్టానం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది. ఆయన ప్రతిపాదించిన పేర్లో నుండే మున్సిపల్ చైర్మన్ అవుతారు అనేది కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ. మొత్తానికి ఓవరాల్గా కూడా ప్రశాంత్ మొదటి నుంచి కూడా సంజయ్ వర్గం ఇటు కరీంనగర్ కి సంబంధించి కార్పొరేషన్ లో మొట్టమొదటి ఫలితం మాత్రం వెలువడిందని చెప్పొచ్చు. ఇక ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠానికి సంబంధించి ఇక బీజేపీ ఇక లాంఛనప్రాయంగా మేయర్ పీఠాన్ని అధిష్ఠించిందని చెప్పకనే చెప్పొచ్చు హిమబిందు. రైట్ ప్రశాంత్, అంటే మనం చూస్తున్నామంటే ఎక్కువగా కూడా సంజయ్ నియోజకవర్గం అదేవిధంగా జీవనరెడ్డి నియోజకవర్గం కూడా ఇద్దరు కూడా అధిష్టానాన్ని కలిసారు. ఒక షీల్డ్ కవర్ లో కూడా ఎవరు దీనికి ఈ పీఠానికి సంబంధించి కూడా అంటే పదవికి సంబంధించి కూడా సీక్రెట్ గా ఉంది. బట్ మీకు వస్తే ఇన్ఫర్మేషన్ బట్టి కూడా అంటే ఏ వర్గీయులు ఈ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది? హిమబిందు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎక్కువగా జీవన్ రెడ్డి ఖచ్చితంగా ఒక మొండు పట్టు పట్టారు. ఖచ్చితంగా మొండి పట్టు నాకు సంబంధించిన వ్యక్తులకే మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఇవ్వాలనేది కూడా ప్రధానంగా జీవన్ రెడ్డి ఒక తెర మీదకి తీసుకొచ్చారు. ఇది అధిష్టానానికి సంబంధించి కూడా నిన్న వెళ్ళి హైదరాబాద్లో ఇటు మంత్రులకు కావచ్చు మిగతా క్రియాశీలకమైన కాంగ్రెస్లో ఏఐసిసి మెంబర్లకు కూడా చెప్పిన సందర్భం. కానీ ఇక అధిష్టానం మాత్రం ఈ ఇద్దరి పేర్లు ఇటు సంజయ్ సూచించిన పేర్లు అదేవిధంగా జీవన్ రెడ్డి సూచించిన పేర్లకు సంబంధించి కూడా ఒక సీల్డ్ కవర్లో పెట్టింది. ఎవరు చైర్మన్ అభ్యర్థి అనేది కూడా సీల్డ్ కవర్లో పెట్టి పంపించిన పరిస్థితి. ఎవరికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా ఎవరిని చైర్మన్గా ప్రకటించినప్పటికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని జీవన్ రెడ్డితో మాట తీసుకోవడం అదేవిధంగా ఇటు సంజయ్తో కూడా మాట తీసుకోవడంతో ఒకవైపు ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికైతే ఇప్పటికీ మనకు తెలుస్తున్న సమాచారం మేరకు మాత్రం ఇక ఎమ్మెల్యే వర్గానికి సంబంధించిన అభ్యర్థికే ఇక చైర్మన్ స్థానాన్ని కట్టబెట్టబోతున్నారనేది కూడా మనకున్న ప్రాథమిక సమాచారం. మొత్తానికైతే జగిత్యాల్లో మాత్రం ట్విస్ట్కి తెరపడింది అనేది చెప్పకనే చెప్పొచ్చు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. కరీంనగర్లో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా కూడా సునీల్ రావు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పారు. కరీంనగర్లో అధికార పార్టీ ఎత్తుగడలు పారలేదు.